గ్లామర్ ఇండస్ట్రీలో పెళ్లి రిలేషన్‌షిప్స్ అనేవి నటీమణుల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్‌లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించాలనుకునే వారికి పెళ్లి అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారుతుందనే టాక్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఇదే విషయంపై పాపులర్ తెలుగు యాంకర్ బిగ్ బాస్ ఫేమ్ శ్రవంతి చొక్కార్పు విషయంలోనూ అదే జరిగింది. పెళ్లయిందని ఓపెన్‌గా చెప్పడం వల్లే చేతికి వచ్చిన ఒక మంచి సినిమా అవకాశం చేజారిపోయిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రవంతి. శ్రవంతి చొక్కార్పు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకున్న ఈ భామ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈమెకు పెళ్లై ఒక బాబు ఉన్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. కెరీర్ ప్రారంభంలోనే ఆమె ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. సాధారణంగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది తన వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా పెళ్లిని దాస్తుంటారు. కానీ శ్రవంతి మాత్రం అలా దాచకుండా నిజాయితీగా ఉండటమే ఆమెకు మైనస్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకుంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ ఇచ్చాను. నటనా పరంగా, లుక్స్ పరంగా నన్ను అన్ని విధాలా ఓకే చేశారు. ఆ పాత్రకు నేను పర్ఫెక్ట్ సెట్ అవుతానని మేకర్స్ భావించారు. అయితే ఫైనల్ డిస్కషన్స్ లో క్యాజువల్ గా మాట్లాడుతూ నాకు పెళ్ళయిందా అని అడిగారు. నేను ఏమాత్రం దాచకుండా అవును నాకు పెళ్ళయిందని నిజం చెప్పేశాను. అంతే. ఆ మాట వినగానే వారి ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి అని శ్రవంతి చెప్పుకొచ్చింది. ఆ మరుసటి రోజు చెన్నై వెళ్లి షూటింగ్ లో పాల్గొనాలని, అక్కడికి వచ్చి అడ్వాన్స్ తీసుకోవాలని చెప్పారు. కానీ పెళ్ళయిందనే విషయాన్ని చెప్పడంతో ఆ మేనేజర్ గంటలో కాల్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కాల్ రాలేదు. ఆ సినిమా కూడా లేదు. పెళ్ళయిందనే విషయాన్ని చెప్పి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఆ తర్వాత సినిమా కూడా ఆగిపోయిందని తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది. శ్రవంతి తన కెరీర్ ను చిన్న యూట్యూబ్ ఛానల్లో యాంకర్ గా మొదలుపెట్టి ఆమె అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రి బాగా పాపులర్ అయ్యారు. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె అనేక సినిమా ఆడియో లాంచ్లు, ప్రైవేట్ కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. 2009లోనే పరిశ్రమలోకి ప్రవేశించిన ఇటీవలే నటిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు శ్రవంతి. ముఖ్యంగా సుహాస్ హీరోగా నటించిన హే బల్వంత్ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఇన్స్టాలో క్రేజీ గ్లామరస్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు శ్రవంతి.